బాహుబలిది ఎపిక్. ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది గురు. నెక్స్ట్ లెవెల్. ద నేమ్‌లోనే ఉంది గదా! ఎపిక్ అని. లైక్ ఎక్స్‌పీరియన్స్ గూడా అలానే ఉంది. ఎపిక్ పీక్స్ ప్రోమాక్స్ ఇంకా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొన్ని ఎలివేషన్‌లు పడతాయి గదా! కొన్ని కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలివేషన్‌లో ఉంటే పీక్స్ ఇంకా. ఒక అద్భుతానికి ఇంకో అద్భుతం తోడవడం అంటే ఏంటో తెలుసా? రాజమౌళికి మ్యూజికల్‌గా కీరవాణి తోడవడం. అమ్మమ్మ! ఒక్క ఎలివేషన్ షాట్ పడుతుంటే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ వచ్చింది గురు. మామూలుగా అప్‌గ్రేడ్ చేయలేదు. పీక్స్. ఇంకా దేవసేనని తీసుకురావడానికి మహేంద్ర బాహుబలి వెళ్తాడు గదా! అక్కడొచ్చిన సీన్ అయితే ఓ పక్క ఎలివేషను, ఓ పక్క ప్రభాస్ వాకు అమ్మా! గూస్ బంప్స్ వచ్చాయి లిటరల్లీ. ఇంకా మూవీనైతే 'బాహుబలి 1' వచ్చేసి ఫస్ట్ హాఫ్ అండ్ 'బాహుబలి 2' వచ్చేసి సెకండ్ హాఫ్. ఇంకా సాంగ్స్ విషయానికొస్తే 'కన్నా నిద్రించరా', 'మనోహరి' సాంగ్ ఒకటి అండ్ 'పచ్చబొట్టేసిన' ఒకటి. ఈ 3 సాంగ్స్ లేవు. అండ్ ఈ తమన్నాతో వచ్చి కొన్ని లవ్ సీన్స్ కూడా కట్ చేశారు. ఇంక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అక్కడ పెట్టి ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎక్స్పీరియన్స్కి వస్తే పెద్దగా ట్రిమ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుంది. ఒక్క 'కన్నా నిద్రించరా' సాంగ్ తప్ప. అండ్ చిన్న బిట్స్ ఒకటి తీసేశారు. ఇంకా మిగతాదంతా సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుంది. ఇంక ఇంటర్వెల్‌లో అయితే 'బాహుబలి ఎటర్నల్ వార్ పార్ట్ 1' అని ఒక చిన్న టీజర్ అయితే వేశారు. నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్‌గా సౌండ్ వేరే లెవెల్. ఈ 'బాహుబలి ద ఎటర్నల్ వార్'ని అయితే రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి వేరే వాళ్ళ నేమ్ ఉంది. నాకు సరిగ్గా ఐడియా లేదు. మొత్తం ఈ 'బాహుబలి ఎటర్నల్ వార్' మొత్తం యానిమేషన్ ఉంటది. సో ఇది థియేటర్‌లో 2027 అనుకుంటా. డైరెక్ట్ థియేటర్‌లోనే రిలీజ్ అవుద్ది. ఐ థింక్ ఇది 120 crores బడ్జెట్ అనుకుంటా. సో రీసెంట్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్‌తో. సో ఒకటైతే చెప్తాను. ఈ ఎపిక్ మాత్రం థియేటర్‌లో మిస్ అవ్వద్దు. మంచి స్క్రీన్, మంచి సౌండ్ స్క్రీన్ చూసుకొని ఎక్స్పీరియన్స్ చేయండి. వర్త్ అనిపిస్తుంది మీకైతే. సో మీరు ఆల్రెడీ 'బాహుబలి' ఎపిక్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. బై.